జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కళ్యాణ్ నగర్ వెంచర్ 3 శ్రీనివాస్ అపార్ట్మెంట్లోని సభ్యులు నవీన్ యాదవ్ కలిశారు. ఇక డైరీ ఫామ్ చైర్మన్ అమిత్ రెడ్డి ఏర్పాటు చేసిన మీటింగ్ కాలనీ వాసులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హాజరయ్యారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. అందరి సమస్యలు పరిష్కరిస్తారని, మీ కొడుకుగా తమ్ముడుగా ఆదరించి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు నవీన్. తాను ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని, ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అంటూ విజ్ఞప్తి చేశారు నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ అభ్యర్థి జూబ్లీహిల్స్ ముఖ్యంగా గత 3 నెలలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చాలా మందిని ఆకర్షితం చేసింది. అందులో డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా సీరియస్ గా ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మా చైర్మన్ మా అన్న అమిత్ అన్న, ఇంకా దాదాపు 17-18 మంది చైర్మన్స్ అండ్ 3 ఇన్ఛార్జ్ మంత్రులు చైర్మన్స్ అంతా కూడా గ్రౌండ్ లో చాలా సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించినారు కూడా. ఆల్మోస్ట్ 70% సాల్వ్ చేసినారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. వైట్ రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీ మీద కానీ రేవంత్ రెడ్డి పరిపాలన మీద కానీ ప్రజల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పడ్డది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక లీడర్ స్థానికుడిగా ఉండాలా, అప్రోచబుల్ ఉండాలా, మర్యాద ఇచ్చే లీడర్ ఉండాలని స్థానికులు బలంగా ఫిక్స్ అయినారు. సో ఇప్పుడు మేము పబ్లిక్ లో 40 ఏళ్ళుగా మా ఫ్యామిలీ పబ్లిక్ లో ఉంటున్నాం. నాకు అవకాశం కల్పించినందుకు